వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మిగనూరు పట్టణంలో మొహర్రం వేడుకలు బుధవారం రాత్రి వైభవంగా ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చిన్న కొడగల్ సొసైటీ పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా రహదారి ప్రక్కన ఉన్న దుకాణాలను నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు తొలగించారు. నిజామాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన గల వాణిజ్య దుకాణాలను తొలగించారు. ఆర్టీసీ డిపో ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న వీటిని తొలగించాలని పలుమార్లు ఆర్టీసీ అధికారులు దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ దుకాణాల యజమానులు తొలగించకపోవడంతో పోలీసుల సహకారం తీసుకున్నారు. మున్సిపల్ కార్మికుల సహకారంతో పోలీసులు వీటిని తొలగించారు. సార్ అక్కడ జేసీ వస్తుంది ఎమ్మిగనూరు పట్టణంలో మొహర్రం వేడుకలు బుధవారం రాత్రి వైభవంగా ముగిశాయి. పట్టణంలోని ముగితిపేట గంగన్న మసీద్ ఇతర వీధుల్లోని పీర్ల చావిడిలోని పీర్లను తీసుకుని ఊరేగింపుగా ఏటికి శ్రీనివాస్ టాకీస్ వీధిగా తరలించారు. పీర్ల పండుగ వచ్చిందంటే 10 రోజుల పాటు హిందూ ముస్లిం తేడా లేకుండా కలిసిమెలిసి సాంప్రదాయంగా వస్తున్న మొహర్రం పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో మొక్కు నిర్వహించుకున్నారు. 10వ రోజు పీరీలను ఆయా గ్రామాల్లో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించి సాయంత్రం చెరువుల వద్దకు బావుల వద్దకు తీసుకెళ్లి శాంతింపజేశారు. బుధవారం రాత్రితో మొహర్రం వేడుకలు ముగిశాయి. హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో గందరగోళం. తనకు కొడుకు పుడితే చనిపోయిన ఆడశిశువును ఇచ్చారని ఆరోపణ. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన. పెళ్లి అయిన 7 ఏళ్ల తర్వాత కాన్పు అయ్యింది అని ప్రభుత్వ హాస్పిటల్కు వస్తే ఇలా మోసం చేశారని ఆరోపణ. కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం ఇచ్చామని, బాధితులకు అనుమానం ఉంటే DNA టెస్టుకైనా సిద్ధమని సూపరింటెండెంట్ విజయలక్ష్మి. పిలిచి లోపల పిలిచి మీ భార్యకు హార్ట్ బీట్, మీ మమ్మల్ని పిలిచిళ్ళు, నన్ను మా అత్తమ్మని వాళ్ళని పిలిచి ఇట్లా హార్ట్ బీట్ లేదు అని అంటే అట్లా ఎట్లుంటుంది మేడం, ఇప్పటిదాకా నా భార్య మంచిగా ఉన్నాయి, తిరుగుతాను బావా అని చెప్పి నాతో మాట్లాడి, నీకు ఇంత షార్ట్ టైంలో అట్లెట్లయితే మేడం అని మేము ఆడికి డౌట్ఫుల్గానే ఉన్నాం. డౌట్ఫుల్గా ఉన్న తర్వాత కొద్దిసేపు మాట్లాడాలి సార్, లేదు ఇట్లా అవుతుంది మనం ఊహిస్తాము అది అని చెప్పి అని అన్నారు. అప్పటికి మీ మీద డౌటే ఉన్నది మేడం, మేము గరీబ్ వాళ్ళం, నాకు 7 సంవత్సరాలకు నాకు భార్యకి ఇట్లా అయింది, జర దండం పెడతాం మమ్మల్ని పుట్టగొట్టకని నేను డాక్టర్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అని చెప్పి ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయాను. ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత నా భార్య 15 నిమిషాల లోపలికి పోయింది. 10 నిమిషాలలోనే ఒక బాబు, ఫ్రెష్ బాబు, అప్పుడే పుట్టిండు, నా కొడుకు నాకే పుట్టిండు. ఒక సెక్యూరిటీ ఆయన, ఇక్కడ సెక్యూరిటీ ఆయననే, కొడుకు పుట్టిండు మంచిగా ఉన్నాడని ఒక సెక్యూరిటీ ఆయన వచ్చిండు. ఇంతనే ఒక పెట్టెలో ఒక చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చి ఇగో సాంబరాజు నీ బేబీ అని ఇచ్చారు. నాకు పుట్టిన నా బిడ్డకు రక్తం ఉన్నది సార్, నాకు చూపించిన బిడ్డ
ప్రభుత్వం డిసెంబర్ 7న అధికారంలోకి రావడం అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలు జనవరి 7న ప్రారంభం కావడంతో 20 మంది సభ్యులతో కూడిన పునరుద్ధరణ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఏప్రిల్ 8న ముగిసింది. పునరుద్ధరణ కమిటీ ముగియడంతో రెగ్యులర్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు దేవాదాయ శాఖ అధికారులు. కానీ ఏప్రిల్లో పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నూతన పాలక మండలి నియామకానికి బ్రేక్ పడింది. జూన్ 5తో ఎన్నికల కోడ్ ముగియడంతో మల్లన్న ఆలయానికి చైర్మన్గా ఎవరిని నియమిస్తారు, సభ్యులుగా జిల్లాలో ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారోనని ఆశావాహులు ఉవ్విర్లూరుతున్నారు. కొమరవెల్లి మల్లన్న ఆలయ రెగ్యులర్ పాలక మండలి కొలువు తీరాలంటే దేవాదాయ శాఖ 45 రోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అనంతరం వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు దరఖాస్తులు చేసుకోవడం, విచారణ చేపట్టాలంటే దేవాదాయ శాఖకు 2 నెలల సమయం పడుతుంది. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి గతంలో ఎక్స్ఫీషియో సభ్యునిగా ప్రధాన అర్చకుడిని కలుపుకొని 14 మందితో పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్లో నిర్వహించే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలన్నా, ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి కావాలన్నా ఆలయానికి పాలక మండలి ఏర్పాటు కావాలి. గత జనవరిలో నియమించిన పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డికి మరొకసారి చైర్మన్గా అవకాశం కల్పించి సభ్యులుగా పలువురు కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి ప్రాంతమైన గజ్వేల్, సిద్దిపేట నుంచి కొమరవెల్లి మల్లన్న ఆలయంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రాంతమైన జనగామ, చేర్యాల, కొమరవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల నుండి కాకుండా హైదరాబాద్ జంట నగరాల నుండి సైతం కొమరవెల్లి ఆలయ పాలక మండలిలో చోటు కోసం వారి అమాత్యుల వద్ద ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో కొనసాగిన కాంగ్రెస్ శ్రేణులకు కొమరవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలిలో చోటు కోసం పలువురు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధానంగా హుస్నాబాద్, గజ్వేల్, జనగామ, ఉమ్మడి, చెర్యాల, మద్దూర్ మండలాలకు చెందిన నాయకుల్లో ఎవరిని కొమరవెల్లి మల్లన్న చైర్మన్ పీఠం వరిస్తుందో చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ చైర్మన్, డైరెక్టర్ల పదవి కోసం ఎక్కడా లేని డిమాండ్ పెరుగుతున్నది. కోరమీసాల మల్లన్న చల్లని చూపు కోసం ఈ ఏడాది ఆలయ చైర్మన్గా కొమరవెల్లి మల్లన్న అనుగ్రహం, అమాత్యుల అండదండలు ఎవరికి దక్కనున్నాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జ్యోతి